వార్డన్ మీరమ్మా ఏబిసిడబ్ల్యూ ఎంతమంది ఉన్నారమ్మా? సార్ 70 సార్. 70. అకామిడేషన్ చాలా బాగుంది ఇది. కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్ నిధుల నుంచి ఫండ్స్ ఇచ్చారు సార్, వాళ్ళు చేశారనమాట. మేడం గారు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 15 లక్షలు గ్రాన్యువల్ కంపెనీ సిఇఓ ఉమాదేవి మేడం గారు మొత్తం చేంజ్. ఎక్కడ కిచెన్? సార్ కిచెన్ అమ్మా. ఎట్లా 6 to 10 ఉన్నారమ్మా ఇక్కడ? అవును సార్. ఎన్ని గ్రామ్స్ చికెన్ ఇస్తున్నారమ్మా? 7 kg సార్. 68 ఎన్ని కిలోలు తెప్పించారు? 7. ఎగ్స్ మార్నింగ్ తినరా పిల్లలు? చికెన్ ఉన్న రోజు మార్నింగ్ పెట్టండి అమ్మా. ఓకే షూర్ సార్. అమ్మా ఏబిసిలో అన్ని హాస్టల్స్లో 3 రోజులు చికెన్ వస్తుంది కదా మనకు. అవును సార్. ఆదివారం అంటే ఈవినింగ్ ఇచ్చిన ఇబ్బంది లేదు ఎగ్. మిగతా రోజులలో మీరు మంగళవారం శుక్రవారం రోజు మార్నింగ్ ఇచ్చేసేయండి ఎగ్, ఎందుకంటే ఈవినింగ్ చికెన్ ఉంటుంది కదా. ఓకే సార్. కొత్తిమీర ఉందా? కొత్తిమీర తెచ్చారా? తెచ్చిపెట్టుకో. ఉందా? వెరీ గుడ్. అంటే ప్రహరీ కూడా ఉంది కాబట్టి మెయిన్ కొత్తిమీర వేయండమ్మా బాగా. ధనియాలు 15 రోజులకు ఒకసారి చల్లుతా ఉంటే ఆ 15 రోజులు వస్తుంది మీ కటింగ్. బాగుంది. గర్ల్స్కు ఇట్లా ఉంటే బాగుండేది బాగా చుట్టూ. కరివేపాకు కొనే పని లేదు. ఆకుకూరలు కూడా వేస్తాం, తీసేసి వెంటనే ఆకుకూరలు వెరైటీ మార్చుతూ ఉంటుంది. అదే సార్ స్వచ్ఛ భారత్ కింద మనకి రణపాల ప్రతి మా బీసీ వెల్ఫేర్ అంటే ప్రతి ఆదివారం కూడా క్లీన్ గ్రీన్ సార్. ఎవరిని వచ్చి తీసుకెళ్తా ఉంటారా? వస్తారు సార్, పెద్దవాళ్ళు వస్తారు సార్. సరిపోయండి డేట్లన్నీ. ఓకేనా? బాగుంది. బియ్యము గోడౌన్ వాళ్ళు తెచ్చిస్తున్నారా? డబ్బులు ఏమైనా అడుగుతున్నారా హమాలీలు? వాళ్ళు హమాలీలు వచ్చి దించుతారు కదా, వాళ్ళు ఏదైనా దించినందుకు కూలీలు ఏమైనా అడుగుతారా అంటున్నారు. ఏం అడగరా? టీ పైసలు అట్లా. బాగున్నారా? బాగుంది మీ హాస్టల్. చాలా అదృష్టం ఇలాంటి హాస్టల్లో మీరు ఉండడం. మీకు ఒక క్వశ్చన్, ఇక్కడంతా గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువుతారా అందరూ? మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? ఆలోచించండి బాగా. ఎన్ని తింటున్నారు? ఎస్, నేను ఎన్ని తింటున్నారని అడిగినా, ఎక్కడా అని అడగలే. ఎన్ని తింటున్నారు? 11 కదా. అందుకే క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి ఎప్పటికీ. నేనేమడిగాను? వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు అన్నా. ఎన్ని గుడ్లు తింటున్నారు అంటే మనం ఎన్ని తింటున్నాం వారానికి? హాస్టల్లో స్కూల్ అని కాదు, అన్నీ కలిపి 11 ఎగ్స్. అవునా? సో లక్కీ. చికెన్ ఎన్ని పీసెస్ వస్తాయి? 4 or 5. బాగుంటుందా మీకు ఇక్కడ? అన్నీ బాగున్నాయా? ఉప్మా కొంచెం బాగలేదు, తినలేకున్నామని రాశారు. ఉప్మా మారుద్దామా? మీ మేడం తిట్టు కాదు, నా తిట్టు చూడండి అబ్బా. మీ మేడం తిట్టు చూస్తూ ఉన్నారే, నేను అడుగుతా ఉంటే ఏం చెప్తే ఏమంటుందనే? మరి ఏంటి మారుద్దామా? గట్టిగా. ఎగ్ ఫ్రైడ్ రైస్ గురువారము. ఓకేనా? ఉప్మా తీసేద్దామా? ఓకే తీసేద్దాం. ఉప్మా తీసేసామా? ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా మీరు ఆ ఉప్మా రవ్వ చట్నీ ఈ రెండింటి బదులు ఆనియన్స్, ఆయిల్ ఎక్స్ట్రా. ఆనియన్స్ కట్ చేసి ఆయిల్ వేసేసి 70 మంది పిల్లలు ఉంటే 70 గుడ్లు కొట్టి పొరటు చేసి రైస్ ఉడకబెట్టి ఆ రైస్లో అంతా కలిదిప్పేసి లైట్ కొత్తిమీర చల్లేసి పెట్టేసేయండి ఆ రోజు గురువారం.
అంటే ఇంకా చట్నీ ఏం అవసరం లేదు, అట్లే బగారా రైస్. ఓకే, ఓకేనా? హ్యాపీనా? ఇంత హాస్టల్స్లో ఇంట్లో 4-5 ఉంటేనే కొన్నిసార్లు సరిగ్గా చేసుకోలేం, రుచిగా ఉండదు. అలాంటిది ఇక్కడ 70 మంది పిల్లలు ఉండే దగ్గర కొద్దిగా అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. చదువు కోసం వచ్చారు మీరు, బాగా చదువుకోవాలి, కసిగా చదవాలి, ఇష్టంగా చదవాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి బయట. మీరు ఇక్కడ మీ తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు, అవునా? చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఆ బాధలు తీర్చాలంటే మీ చేతిలోనే ఉంది. అర్థమైందా? చదువు అనేది చాలా అవసరం. అర్థమైందా? కాబట్టి మీరు బాగా చదవండి, ఇష్టంగా చదవండి, మంచిగా ఉండాలి. అప్పుడే మరి మీకు ప్రభుత్వం ఇన్ని కల్పిస్తున్నందుకు ఒక సాధించినట్లుగా ఉంటుంది మీరు చదవడం వల్ల. అర్థమైందా? బాగా చదువుతారా మరి? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మేడం టిఫిన్ పూరి, కొంచెం పూరి సరిగ్గా చేయట్లేదు, కొంచెం చూసి కొంచెం జాగ్రత్తగా చేపియండి అమ్మా. వాటర్ ప్లాంట్ పనిచేస్తుందా? అమ్మా మీకు చిన్న సన్మానం, బాగా చేస్తూ ఉన్నారు మీరు, వెరీ గుడ్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అందరూ. సార్ మిమ్మల్ని అసలు దగ్గర నుంచి నేను చూస్తానని అసలు అనుకోలేదు సార్. రియల్లీ చాలా మిమ్మల్ని చూడడమే నాకు చాలా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ హాస్టల్ నాకు బాగా నచ్చింది, మీరు బాగా చేయండి. పిల్లలు కన్నబిడ్డలాగా చూసుకోవాలని నా కోరిక. ఓకే అమ్మా, ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.